హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమా స్టడీ. సో చాలామంది కూడా మనకు హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్ అనేది మెన్షన్ చేయండి మేడం అనేసి అడిగారండి. యాక్చువల్గా మనకు అఫీషియల్గా సిలబస్ అనేది రాలేదండి. సో మరి సిలబస్ మనం ఏం చదవాలనుకుంటే ఇది గత మనకు 2025లో ఇచ్చిన సిలబస్ని బేస్ చేసుకొని అండ్ ఎవరైతే తెలంగాణ వాళ్ళు అలాగే ఏపీ వాళ్ళు ఉన్నారో కొంచెం అటు ఇటు అయినా కూడా సేమ్ సిలబస్ అనేది ఉంటుంది. సో ఈరోజు మనము పేపర్ 1కి మాట్లాడుకుందామండి. పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన సిలబస్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకో విషయం అండి, ఈ వీడియోలో మనము బీఈడి చేసిన వారు ఇన్ కేసు ఒకవేళ టెట్ కూడా క్వాలిఫై కాని వారు డిఎడ్ చేసిన వారు ఎలిజిబిలిటీ ఉందా అనుకుంటే అఫ్ కోర్స్ ఉంది. దాని గురించి కూడా వీడియో చివరిలో అయితే మాట్లాడుకుందామండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు సిలబస్ పేపర్ 1కి సంబంధించిన సిలబస్ అనేది మనం మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలు అయితే ఉంటాయండి. సో మనకు ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ ప్రాంతీయ అంటే మన ఏపీకి సంబంధించిన అంశాలు మనము ఇందులో పొందుపరుచుంటారు. దీనికి సంబంధించిన ప్రతి అంశం కూడా మనము చదవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పేది పేపర్ 1 గురించి. టోటల్ 150 మార్క్స్కి అయితే ఉంటుంది. సో మనకి ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిందండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ గురించి చూసుకుంటే ఈ జనరల్ సైన్స్లో మనము ఇప్పుడు ప్రజెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాని గురించి అండ్ ఐటీలో ఎలాంటి మనకు పరిణామాలు ఉన్నాయి, సో దాని గురించి మనమైతే ఇక్కడ చదవాలండి. అంటే ప్రజెంట్ సైన్స్లో ఉండే అనువర్తనాలు ఏంటి అనేది మనం చూసుకోవాలి. అండ్ దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనము చదవాలండి. సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హిస్టరీకి సంబంధించిన. హిస్టరీలో మెయిన్ ఏంటంటే మనకు భారతదేశానికి సంబంధించిన ఈ సామాజికాలు ఉంటాయి కదా. సో సామాజిక అలాగే ఆర్థిక మరియు రాజకీయ చరిత్ర గురించి ఈవెన్ మన ఏపీ హిస్టరీ కూడా చదవాలి. క్లియర్గా రాస్తున్నాను చూడండి ఇక్కడ. భారతదేశానికి సంబంధించినది అలాగే ఆర్థిక కొంచెం రఫ్గా అయితే రాస్తున్నానండి. సో ఆర్థిక మరియు రాజకీయ చరిత్ర అండి. రాజకీయ చరిత్ర ఈవెన్ మన యొక్క ఏపీ హిస్టరీపై కొంచెం చదవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ పాలిటీ అండ్ గవర్నెన్స్కి చూసుకుంటే ఇక్కడ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించింది వస్తుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అలాగే మనకి ఇక్కడ భారతదేశ రాజ్యాంగం ఉంటుంది కదా. సో భారతదేశ యొక్క రాజ్యాంగము ఈ యొక్క ప్రజా విధానాలు ఎలా ఉన్నాయి, సో ప్రజా విధానాలు ఎలా ఉన్నాయి. నెక్స్ట్ కొన్ని సంస్కరణలు ఉంటాయి. సో సంస్కరణలు దాంతోపాటు మనకు ఏపీకి సంబంధించిన ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి చూడండి. ఈ ప్రత్యేకమైన అంశాలు కూడా మనము చదవాలండి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ. ఇక్కడ ఏంటంటే స్వాతంత్రం వచ్చాక మన యొక్క భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఎలా ఉండేది దాని గురించి అయితే మనం చదవాలి. ఇండియన్ ఎకానమీకి సంబంధించింది ఏంటంటే మనకు ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం ఉంటుంది కదా. సో ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి, సో భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఎలా ఉండేది అండ్ మన యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్థిక అంశాలతో కలిపి ఈ ఇండియన్ ఎకానమీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జాగ్రఫీ అండి. ఇందులో మనం ఏమేమి అంశాలు చదవాలంటే భారతదేశానికి సంబంధించిన ఈ మన యొక్క భారత ఉపఖండము మరియు మన ఏపీకి సంబంధించిన భూగోళ శాస్త్రం, మన భౌతికంగా అంటే ఫిజికల్ ఫీచర్స్ ఉంటాయి కదా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి కూడా చదవాలి. అంటే మన యొక్క ఇండియా, మన భారత ఉపఖండము, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక భూగోళ శాస్త్రం గురించి అయితే చదవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో వచ్చేసి ఏంటంటే విపత్తులు ఎలా సంభవిస్తాయి, సో విపత్తుల యొక్క నివారణ చర్యలు ఎలా చేయాలి. నెక్స్ట్ ఉపశమన వ్యూహాలు ఉంటాయి కదా, మనం ఎలా కంట్రోల్ చేయాలి వాటిని అనేసి. సో దానికి నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ అండి. రిమోట్ సెన్సింగ్ ఇక్కడ చూడండి, రిమోట్ సెన్సింగ్ అండ్ దాంతోపాటు జిఐఎస్ గురించి కూడా మనము చదవాలండి. ఇక్కడ జిఐఎస్ గురించి అంటే జిఐఎస్ అప్లికేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు పర్యావరణం గురించి ఇచ్చారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి. ఇక్కడ అంశం చూడండి, ఇక్కడ మనం ఏం చదవాలంటే సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ
పరిరక్షణ గురించి మనము చదవాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ మెంటల్ ఎబిలిటీ గురించి. ఇక్కడ ఏంటి, లాజికల్ రీజనింగ్ చదవాలండి. ఈ మెంటల్ ఎబిలిటీలో లాజికల్ రీజనింగ్ ఉంటుంది కదా. సో ఈ లాజికల్ రీజనింగ్ అండ్ దాంతోపాటు ఎనాలిటికల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కూడా దాన్ని మనము డిఐ అంటారు. డిఐ అంటే ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ దాంతోపాటు ఎనాలిటికల్ ఎబిలిటీ. ఈ అంశాలు మనకు పేపర్ 1కి సంబంధించింది. సో పేపర్ 1కి సంబంధించింది. సేమ్ యాజ్ యూజువల్గా మనకు టీజీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏంటంటే తెలంగాణకి సంబంధించిన కొన్ని అంశాలు అయితే మనము చదవాలండి, సేమ్ యాజ్ యూజువల్గా. ఇప్పుడు పేపర్ 2 గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనకు బీఈడి లెవెల్ చదవాలండి. సో ఇక్కడ మనం వచ్చేసి బీఈడి లెవెల్ చదవాలి, బీఈడి లెవెల్ వరకు చదవాలి. ఇది కూడా 150 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ పేపర్ 2 అనేది, సో ఈ పేపర్ 2 ఉంది కదా, ఇది వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ అండి, ఎడ్యుకేషన్కి సంబంధించింది. పేపర్ 2 అనేది ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇక్కడ ఫస్ట్ యూనిట్లో మనం ఏమేమి చదవాలనేది చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం ఏమేమి చదవాలంటే విద్య యొక్క అర్థము, నిర్వచనాలు మరియు లక్ష్యాలు. మ్యాక్సిమం మీరు నోట్స్ రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అంటే విద్య యొక్క పునాదుల్లో మనం ఏమేమి చదవాలంటే విద్య యొక్క అర్థము, నిర్వచనాలు అండ్ దాంతోపాటు లక్ష్యాలు. ఈ టాపిక్ మనకు దేన్ని గుర్తు చేస్తుందంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ గురించి మనకు తెలియజేస్తుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మనం విద్య యొక్క అర్థం చూసాం కదా. సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో చదువుతాం మనం ఈ టాపిక్ని. అలాగే సెకండ్ యూనిట్ వచ్చేసి భారతీయ, మరియు ఇది వచ్చేసి ఫస్ట్ టాపిక్, సబ్ టాపిక్ ఏంటి, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో విద్య యొక్క అర్థము, నిర్వచనాలు మరియు లక్ష్యాలు. సో లక్ష్యాలు ఈ టాపిక్ వచ్చేసి ఫస్ట్ది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ భారతీయ మరియు పాశ్చాత్య విద్య తత్వవేత్తల దృక్పథాలు. ఇది మనకు సెకండ్ టాపిక్. అండ్ దీంతో పాటు ఇక్కడికి మనకు ఒక యూనిట్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ యూనిట్. ఈ సెకండ్ యూనిట్లో సైకాలజీకి సంబంధించింది ఉంటుంది. ఇందులో మనకు ఎడ్యుకేషనల్ సైకాలజీ, సేమ్ మనకు బీఈడీలో ఏదైతే కొన్ని అంశాలు చదివి ఉంటామో ఆ అంశాల గురించి మనకి ఇక్కడ ఉంటుంది. ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఫస్ట్ వన్ వచ్చేసి టాపిక్ శిశు వికాసం గురించి ఉంటుంది. కొంచెం స్పీడ్గా రాస్తున్నానండి, కొంచెం హ్యాండ్ రైటింగ్ వరస్ట్గా ఉండొచ్చు. సో శిశు వికాసంలో మనం ఏమేమి నేర్చుకుంటాము, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. కాస్త వీడియో లెంగ్తీగా కూడా ఉంటుంది, స్కిప్ చేయొద్దు, ఓకేనా. దశలు, సూత్రాలు ఇస్తారు. సో దశలు, సూత్రాలు ఇస్తారు. నెక్స్ట్ వన్ సెకండ్ టాపిక్. ఇందులో మనకు లెర్నింగ్ గురించి ఇస్తారు, సో అభ్యసనం గురించి ఇస్తారు. ఈ అభ్యసనంలో సిద్ధాంతాలు అంటే ఏంటి, అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి కదా, సో అవి, కారకాలు ఏంటి, నెక్స్ట్ స్మృతి, విస్మృతి గురించి ఇస్తారండి. థర్డ్ యూనిట్, థర్డ్లో సేమ్ ఇది కూడా వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది కదా, వ్యక్తిత్వ వికాసాలు, ఈ పర్సనాలిటీ గురించి ఇస్తారు. ఇది మనకు సైకాలజీకి సంబంధించింది. నెక్స్ట్ యూనిట్స్ చేయడానికి కొంచెం నా ఫోన్లో స్టోరేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇప్పటికీ నేను పేపర్ 1 అలాగే పేపర్ 2లో 2 యూనిట్స్ వరకు అయితే చెప్పానండి. మిగిలినవి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు బీఈడీ చేసిన వాళ్ళు అలాగే ఎస్జిటి వాళ్ళు అప్లై చేయొచ్చా వితౌట్ టెట్ క్వాలిఫై దాని గురించి కూడా క్లియర్ కట్గా ఒక వీడియో అయితే చేస్తానండి. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ ఇంకా నా నుండి మీకు ఏవే క్లాసెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ డిఎస్కి సంబంధించింది